కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాందారం గ్రామ ప్రజలతో హరీష్ రావు ముఖాముఖి అయ్యారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తరువాత మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని హరీష్ రావు విమర్శించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. రోడ్లు వేపించిండు. దానిలో నువ్వు ఇంకింత మంచిగా చేయ, ఆయన కంటే ఇంకింత మంచిగా చేయవాయంటే లాల్లో తొడలు జరగొడతా, నీ పేగులు కూడా వీక్తా, నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా, గివి తప్ప ఇంకేమైనా చేస్తుండా? నోరిప్పితే తిట్టుడే తిట్టుడు, తిట్టుడే తిట్టుడు. మీరు టీవీ చూడబుద్దవుతుందా? తిట్లు కావాలన్నా పెట్టుడు కావాలన్నా? నువ్వు కేసీఆర్ 2 సీరియల్ ఇచ్చి నువ్వు 4 ఏనుంటివి, నువ్వు కేసీఆర్ 1 ఇస్తే నువ్వు 2 ఏనుంటివి. అంతకంటే మంచిగా చెయ్యి. కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తాను, 4000 ఇచ్చి శబాష్ అనిపించుకో. ఆ ఇచ్చే 2000 కూడా 2 నెలలే కొట్టిండు మధ్యలో. చూసిరా లేదా? 1 నెల పోయింది మధ్యలో. పోయిన ఏడాది 1 నెల పోయింది, ఈ ఏడాది 1 నెలకి కొట్టింది. అది ఏం చేసింది అవ్వన్నది? ఇప్పుడు ఎవరో 30 తారీఖు లాస్ట్కి తీసుకుపోయి ఆయనకి 1 నెలకి కొట్టింది. ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు, లాస్ట్కి తీసుకుపోయి ఆయన తల నడిపి 1 నెల కొట్టేస్తుండు, 3 నెలల కొట్టి కొట్టేస్తుండు. 4000 దేవుడు కానీ ఇచ్చే 2000 కూడా 1 నెల కొట్టేస్తుంది. నువ్వు ఈ రకమైన మోసం జరుగుతావు. నువ్వు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి, కానీ ఈ తిట్లు ఎవరికి కావాలి? తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా తల్లి? పని ఉన్నది ఏమన్నా? ఇప్పుడు ఈ 10 ముచ్చటకి మాదారంలో గిట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా రూపాయి పని అయింది అయితే పుట్టినాడు. రూపాయి పని మాదారంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ను గెలిపింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరం. ఈ ఎరువుల బాధలు పోవాలి, మరి పోవాలన్నా వద్దు? ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి, మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2500 రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టారు. బంగారం ధర తగ్గాలనా? నీకు బిడ్డ ఉన్నది అయింది, నీకు పెళ్లికెచ్చిన బిడ్డ ఉన్నట్టుంది, నీకు రంది ఎక్కువ కొట్టుంది. బిడ్డలు రాకు, అందుకే అర్థమవుతుంది బంగారం బంగారం అని గడవరిస్తుంది అప్పటి నుంచి. ఆడవిళ్ళ తల్లికి బిడ్డ ఎట్లా పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్లా పెరుగుతుంటది. ఇంత పుస్తకాడనే చేయించాలి కదా. 1,50,000 అవుతాయి. 1,60,000 అయిందండి నిన్న. సరే అమ్మ, అన్ని మంచి జరగాలంటే ఉన్నాం, దేవుడు ఉన్నాడు. మళ్ళా ఎప్పుడైనా ఒక సామెత ఉంటుంది వెంకట, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలే జల్దీ చుట్టినాయి, నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలే, కొంచెం గటు వేరే దిక్కు ఆగమైంది, మన దిక్కు ఓలే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బ తగిలింది. సరే రైతు బంధు వచ్చినట్టు